ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువుగారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన గీతా గారు కర్ణాటక నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ స్వీయ అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకున్నాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. నా పేరు గీతా రమేష్ మేడం. నాది బళ్ళారి ఊరు. నేను ఈ ధ్యానానికి వచ్చి 7 సంవత్సరాలు కంప్లీట్ అయింది. నేనైతే ధ్యానానికి ఒకరు ఇక్కడ మా ఇంటి ఎనకాల పిరమిడ్ కట్టించారు. అక్కడ వాళ్ళు పిరమిడ్ ధ్యానం చేస్తున్నాం 41 రోజులు మండల ధ్యానం అంటే వారి ద్వారా వచ్చాను ఈరమ్మంటికి. ఆమెకు కూడా ఒకసారి ధన్యవాదాలు. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, ఏదైతే నేను ఈ ధ్యాన ప్రచారము, ధ్యానానికి వెళ్తున్నానో ఈ ప్రతి ఒక్కటి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్స్‌కి ధన్యవాదాలు. ఇప్పుడు జూమ్‌లో ఉన్న మీకు గూడా ధన్యవాదాలు మేడం. నేను 2018 2018లో ధ్యానానికొచ్చినాను మేడం. అప్పుడు నేను జూలైలో వచ్చినాను ధ్యానానికి. స్టార్టింగు 41 రోజులు ఒకరింట్లో మండల ధ్యానం చేస్తున్నారు. ఆ మండల ధ్యానం చేస్తుండగా రోజు ఒక 1 అవర్ ధ్యానము, ఒక గంట మాస్టర్స్ క్లాస్ చెప్పడం జరిగింది. నేను అంతకుముందు భగవద్గీత ఇలా అంటే చాలా ఇష్టం. లలితా సహస్రనామం చదవడము, శ్రావణ మాసం అంటే ఇలాంటివంటే చాలా ఇష్టం నాకు. వాళ్ళు పిలిచేకొచ్చింటే సరేలే ధ్యానం అంటే ఏం చేస్తారంటే ఇట్లా శ్వాస మీద ధ్యాస, కళ్ళు మూసుకొని ధ్యానం చేయడమే 41 రోజులు. మా ఇంట్లో పెట్టినామమ్మా రండి. ఎంతమంది పిలిచినా గూడా రావట్లేదు. పిలుస్తూనే ఉన్నాను రోజు అంటే, వస్తాను అంటే ఇంక మా ఇంటి దగ్గరే ఉంది అంటే వెళ్ళాము. పిరమిడ్ పైన నేను కొంచెం లావుండనందువల్ల పూర్తి పైన ఉండింది. 2 అంతస్తుల పైన. నాకది ఎక్కితే ఆయాసమొచ్చేది. ఎక్కడం ద్వారా పూర్తి పైన ఉన్నందుకు నేను ఒక 2 డేస్ అట్లా కంటిన్యూ వెళ్తే కొంచెం నాకు ఆయాసం రావడం ద్వారా ఇబ్బంది అనిపిచ్చింది. అయినా గాని రోజు రోజు పోవడం ద్వారా ఆ ధ్యానానికి రోజు 41 రోజులు ఆ మండల ధ్యానం శక్తి ఎంత అద్భుతమైన శక్తి అంటే పిరమిడ్‌లో ఉన్నది. అంత అద్భుతమైన శక్తి. అప్పటినుంచి నాకేం అనిపిస్తలేదు. ఒక 10 డేస్, 11 డేస్ అలా చేయుతుండగా నాకు చాలా అద్భుతంగా అనిపిచ్చింది. నేను కంటిన్యూగా 41 డేస్ అక్కడికెళ్ళాను. ఆ 41 డేస్ మండల ధ్యానం చేశాము. అది చేస్తుండగా నాకు ఒకసారి ఏమైందంటే శ్రావణ మాసము ఇక్కడ మా ఇంటికాడ బన్నిమంకాళమ్మ టెంపుల్ ఉంది. శ్రావణ మాసం లలితా సహస్రనామం చదువుదామంటే మా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చదువుదామనండ్రి. నాకప్పుడు ఒక అనుభవం ఏంటంటే అందరూ కూర్చొని చదువుతుండగా సాయంకాలం 6:00 ఆ టైంలో ఫుల్‌గా దోమలున్నాయి. అక్కడంతా చీకటయింది. దోమలున్నాయి. అసలందరికీ ఇది కావడం వల్ల చున్నీ యేసుకుంటున్నాము. చీర కొంగేసుకుంటున్నారు అందరూ. నేను మాత్రం ఏది యేసుకోలేదు. ఏం లేదు. ఇంత పెద్ద పెద్ద దోమలున్నా నాకు కరవలేదు. అప్పటినుంచి ఇప్పటి వరకు నాకు దోమలే కరవండి ధ్యానంలోకొచ్చిన తర్వాత. అది నా ఫస్ట్ అనుభవము. అలా జరిగింది. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంతమందికి ఇలా కొరుకుతున్నాయి. నాకు కూడా ఇంట్లో మా పిల్లలు బ్యాట్ పెట్టడము, ఆల్ ఔట్ పెట్టడం ఇవన్నీ చేస్తా ఉంటే నా పైననే వెళ్తున్నాయి గానీ నాకు మాత్రం కరిచేవి కాదు. ఎందుకిట్లా అనంటే అప్పుడు నాకనిపిచ్చిందనమాట. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో దానిని గూడా ప్రేమించే గుణం వస్తుందంట. దానిని చంపాలంటే హింస చేస్తాం కదా! అలా చేయకూడదని చెప్పి అలాంటి నాకు ప్రేమతత్వం వచ్చింది. స్టార్టింగ్‌లో అలా కంటిన్యూగా చేసుకొనొచ్చినాను. తర్వాత పిరమిడ్ ఇక్కడ పాపాయ్ హాల్ అని బళ్ళారిలో పతంజలి పిరమిడ్ ఫస్ట్ పిరమిడ్ ఇక్కడ బళ్ళారిలో. అక్కడ సండే, సండే క్లాసులు జరుగుతూ ఉంటాయి. ప్రతి సండే మాస్టర్స్ రావడము. అక్కడ ఏం చేశారంటే 188 మాస్టర్స్ వస్తారు. అలా కంటిన్యూగా రెడీ అయితా అంటే 71 మాస్టర్స్ నేను వెళ్ళిన రోజు. అప్పుడు స్టార్టింగ్ వెళ్ళాను. అక్కడ మాస్టర్స్ వచ్చి చెప్తుండగా నాకేమనిపించిందంటే, ప్రతి సండే ధ్యానం గురించి చెప్తారు గదా! ఏం చెప్తారబ్బా! రోజు ధ్యానమే ఏముంటుంది ఇంత పొద్దున 10:00 మార్నింగ్ 10:00కెళ్తే సాయంకాలం 5 వరకు ఎంతసేపు కూర్చోవాలా? ఇంతసేపు ఇదే చెప్తారా ధ్యానం గురించి అని అనుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్‌లో. తర్వాత కంటిన్యూగా వారం, వారం వెళ్ళడం ద్వారా ఆ మాస్టర్స్ వచ్చి చెప్పడం ద్వారా నాకెంతో ఆనందం అనిపించింది. అంటే ధ్యానంలోకొచ్చిన తర్వాత ఏమంటే మనకి శరీరం అంటే ఏంటి తెలీదు. మనసంటే ఏం తెలీదు. ఆత్మ అంటే తెలవదు. ఏమి తెలదు. ఊరికే పుట్టినామా, తిన్నామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లలు కన్నామా, ఇది తప్ప మనకేమీ తెలదు. ఎప్పుడైతే మనం ధ్యానంలోకొచ్చినామో, ధ్యానంలోకొచ్చిన తర్వాత ఏమర్థమైతుందంటే, మన లోపటుండే శరీరంలో ప్రతి అణువు, అణువు ప్రేమించడం నేర్చుకుంటాము. అలాగనే శరీరం అంటే ఏమి, శరీరంలో ఎన్ని అవయవాలున్నాయి, ఎంత మనం ప్రేమతత్వంతో ఉంటే మన శరీరం ఎంత బాగా సహకరిస్తుందని నాకర్థమైంది.
అలా కంటిన్యూగా ప్రతి వారం సండే వెళ్తూ ఉండేవాళ్ళము. అలా వెళ్తూ ఉంటే మాస్టర్స్ ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పేటోళ్ళంటే, ఒక్కొక్క వారం ఒక్క సబ్జెక్ట్ ఒక మేడము ఇలా శరీరం గురించి చెప్పడము, ఒక మేడం వచ్చేసి మన ఆత్మ శరీరాల గురించి, చక్రాల గురించి చెప్పడం. ఇంత గొప్పగా ఉందా మన శరీరము, ఏదో మనము వచ్చినాము, ఉన్నాము అనేటట్టు ఉన్నాం కదా! ఎంత అద్భుతంగా ఉంది. ఈ ధ్యానంలో చాలా అంతరార్థం ఉంది అని చెప్పి, అట్లా ప్రతి సండే వెళ్ళేదాన్ని. అక్కడ వెళ్ళిన తర్వాత నేను స్టార్టింగ్‌లో కొత్తగా వెళ్ళాను కదా! అక్కడ సూర్యనారాయణ సార్ అని ఉంటాడు. మంచి గైడ్ చేస్తారు. ఆ సూర్యనారాయణ సార్‌కి కూడా చాలా థాంక్ యూ. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఆయనే మాకి గైడ్ చేస్తూ ఉంటారు. అలా సార్ ఏమన్నారంటే నేను స్టార్టింగ్‌లో వెళ్ళాను కదా! మేడం పౌర్ణమి ధ్యానంకి రండి రండి మేడం బావుంటుంది అంటే, ఎంతసేపు కూర్చుంటారు సార్ అంటే, నైట్ కూర్చుంటే మార్నింగ్ వరకు కూర్చుంటాం మేడం. చాలా చక్కగా ఉంటుంది రండి అంటే, సార్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ కూర్చోవడమే ఎక్కువ. ఇంత సేపు ఎవరు కూర్చుంటారు సార్ అంతసేపు నైట్ అంతా అనంటే, లేదు మేడం చేయగలరు. అందరికి ఉంది ఆ శక్తి. మీకు తెలీదు మేడం రండి అంటే, అలాగే పౌర్ణమి కరెక్ట్ ఫస్ట్ కార్తీక పౌర్ణమికెళ్ళాను. ఆ పౌర్ణమి దానంకి నైటు 10:00 కూర్చోబెడతారు. 2 అవర్స్ 12:00 వరకు కంటిన్యూగా 2 అవర్స్ ధ్యానం చేసుకుంటాము. తర్వాత కొంచెం బ్రేక్ అది ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది. తర్వాత అలాగే కంటిన్యూగా 4:00 వరకు ధ్యానం చేశాము. 5:00 అయింది. టైమ్ చూస్తే 5 అయింది. నాకెంత ఆనందమైందంటే, అంటే మనం ఇప్పుడిప్పుడే వచ్చినాం కదా! 2 నెలలు, 3 నెలలు గూడా కాలేదే. ఇంత తొందరగా ఇంత సేపు కూర్చోగలుగుతున్నామా? ఎవరైనా గంట సేపు, 2 గంటలు కూర్చుంటారు. వీళ్ళేం పిచ్చి పట్టిందా 2 గంటలు కూర్చుంటారా అని ఇంతసేపు అని అనుకునేదాన్ని. ఎప్పుడైతే నేను పౌర్ణమి ధ్యానం కూర్చున్నానో, అప్పుడు దాని గురించి తెలిసింది. ఎవరైనా ఏదైనా చెప్తే మనం ఇది బాగుంది పండు అంటే, అది అర్థం కాదు. ఏదైతే ఆ పండు మనం తిన్నప్పుడే మనకు ఆ పండు తిన్నాక ఇంత టేస్ట్‌గా ఉంది అని ఆ ధ్యానం గురించి అంత బాగా అవగాహన అయింది నాకి. ఆ పౌర్ణమి ధ్యానం అలా కంటిన్యూగా పౌర్ణమి ధ్యానాలు సండే క్లాసెస్‌కి వెళ్ళడం జరిగింది. అలా జరగడం ద్వారా నాలో ఏది మార్పొచ్చిందంటే నాకు ఫస్ట్ ఒక ఇది అంటే ఎప్పుడైతే పత్రి సార్ చెప్తాడు. ఎప్పుడైతే నువ్వు ఏ నేర్చుకున్నావా ఏ చెప్పు, బి నేర్చుకున్నావా బి చెప్పు అని అంటారు కదా! నాకు చానా పిచ్చిగా ధ్యానం గురించి చెప్పేదాన్ని. ఎవరి కంటికి కనబడిస్తే వాళ్ళకి ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, శాకాహారం తీసుకోండి. బస్సులో వెళ్ళినా, బయటికెళ్ళినా, ఆటో వెళ్ళినా పిచ్చిదానిలాగా ప్రతి ఒక్కరికి చెప్పేవాళ్ళం. అంత ఇష్టం నాకి. అలా చెప్పడం ద్వారా నాలో ఎంత మార్పొచ్చిందంటే చాలా ఇష్టమైపోయింది. అలా 2 మంత్స్, 3 మంత్స్‌లోనే ఒకసారి నేను కట్టాలకెళ్ళాను. డిసెంబర్‌లో ఫస్ట్ స్టార్టింగ్‌లో 2018లో అక్కడ సారు ఉంటారు గదా! అక్కడ భోజనానికి అయిన తర్వాత అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటారు కదా! నేను స్టార్టింగ్ ఫస్ట్ ఎళ్ళాను. ఇంతమంది ఉన్నారబ్బా! ఏమి ఇక్కడ ఏమి అని అనుకున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత అర్థమైంది ఆ సార్ ఎనర్జీస్. 24థ్‌కెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే టిఫిన్ వడ్డించడానికి కరెక్ట్ నేను ప్లేట్ పెట్టుకొనెళ్ళాను. సార్ దగ్గరికి వెళ్ళే టైంకే సార్ ఎళ్ళిపోయాడు. అయ్యో! నేను సార్ ఈరోజు గురువుగారితో వడ్డించుకోలేకపోయినాను కదా! ఏమి ఈరోజు కాలేదు. సర్లే ఇంకా ఉంటాను కదా! 4 డేస్ వడ్డించకుండా నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది. నెక్స్ట్ డే నాది 25థ్ బర్త్‌డే క్రిస్మస్ డే రోజు బర్త్‌డే. పత్రి సారు అట్లా క్యూలో టిఫిన్ అయినంక నిలబడింటే ఒక 200 మెంబర్స్ ఉన్నారు. లైన్‌గా నించొనున్నారు. నేను ఇంక సార్ అట్లా ఎళ్ళిపోయినారు కదా! లైన్‌లో నిలబడి చూస్తూ ఉన్నాను సార్‌ని. అప్పుడు పిలిచారు సారు, రాయచూర్ సార్, కోటీశ్వర్ సారు. "మేడం రండి, రండి" అని. నేను కొత్తగా వెళ్ళాను కదా! వీళ్ళందరూ ఉన్నారు. ఏమన్నా అంటారేమో అట్లా లైన్‌లో వెళ్తే అంటే, "లేదు మేడం మీరు నిన్న సార్‌తో పెట్టించుకోవాలనుకున్నారు కదా! మీరు ఈరోజు పెట్టించుకోండి. బర్త్‌డే కదా మీది ఈరోజు" అన్నారు. నాకైతే షాక్ అయిపోయింది. అరే! నా బర్త్‌డేని వాళ్ళకేంటి తెలుసు? అట్లా అంతమంది ఉంటే కూడా నన్ను పిలిచి పెట్టినాడని అప్పుడు పత్రి సార్ టిఫిన్ పెట్టించినాడు. నాకెంత ఆనందమైందంటే, అంత ఆనందమే అంటే ఆ రోజు ఎందుకు పెట్టలేదంటే నాకర్థమైంది. ఆ రోజు బర్త్‌డే కాబట్టి నేను సార్‌తో ఆ రోజు పెట్టించుకొని, సార్ ప్రేమతత్వం చూసాను. సార్‌ని ఎంత అద్భుతమైన ఎనర్జీ అక్కడ కడతాల్లో. అక్కడ టిఫిన్ చేసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అయింది. ఈరోజు బర్త్‌డే రోజు నేను సార్‌తో టిఫిన్ పెట్టించుకున్నాను కదా! అని అలా జరిగింది. మరి అక్కడి నుంచొచ్చిన తర్వాత ఒకసారి స్కూల్‌కెళ్ళాం మా ఊర్లో. మాది రాయదుర్గం దగ్గర పల్లెటూరు. అక్కడ వెళ్దామంటే సూర్యనారాయణ సార్ ఇట్లా స్కూల్ పిల్లలకి చెప్తాము వెళ్దామని అనుకున్నానంటే, సరే వెళ్దాంలే మేడం. ఒక వీక్ ఉందామంటే సార్ అడుగుతుంటే ఒక 15 రోజులు, 20 రోజులు చేశారు. సారే కార్ మాట్లాడుకొని ఒక 3, 4 మెంబర్స్ సారు, నేను, ఒక మేడం నాగమణి మేడం అని చెప్పి ఇంకొకరు కృష్ణ సార్ అని నలుగురు వెళ్ళాము. అక్కడ నాకేం జరిగిందంటే నేనొచ్చి 2 మంత్స్ అంతా అయింది కదా! 2, 3 అయింది కదా! నాకు ధ్యానం గురించే చెప్పడం తెలీదు. ఉత్త ధ్యానం చేయాలా ఇంతవరకే తెలుసు. పిల్లలకేం చెప్పాలో తెలీదు. నాకేంటంటే ఒకటి ధ్యానంలో
నేను స్కూల్ పిల్లలకెళ్తే నేను మా పుట్టినింటికే వెళ్ళి చెప్పాలా అని నాకొక ఇది థాట్ బుక్ చదువుతా అంటే నాకు ఆ థాట్ వచ్చిందనమాట. అక్కడే వెళ్లి చెప్పాలా అని చెప్పి. ఊరకొండలో ఒకసారి సారొచ్చాడంటే నేనక్కడ వెళ్ళాను. అక్కడ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత బుక్ చదువుతుంటి కదా! థాట్ పవర్ బుక్కు. నాకీ ఒక అవ్వ అడిగింది బస్సులో వెళ్తా అంటే నాకీ అప్పుడు పీరియడొచ్చిందనమాట. మనం పీరియడొస్తే బయటికెక్కడ వెళ్ళం కదా! దేవస్థానంకి అట్లా వెళ్ళగూడదు కదా! అంటే లేదు దీనికి ధ్యానంలో దానికి సంబంధం లేదు రావచ్చు అంటే, నేను తల కోసుకొని హ్యాండ్ బ్యాగ్ యేసుకొని బస్సులో వెళ్ళాను. అవ్వ అడిగింది నన్ను. "నువ్వు టీచరా?" అని అడిగింది. అవ్వ ఎప్పుడైతే టీచరా అని అడిగితే, నేనే అప్పుడు నాకు ఆ థాట్ పవర్ బుక్ చదువుతుంటే నాకొక థాట్ అంటే నేను అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో, పుట్టినింట్లో వెళ్ళి స్కూల్ పిల్లలకి చెప్పాలా. టీచర్‌గా ఫస్ట్ అక్కడే వెళ్లి చెప్పాలా అని అనిపించిందనమాట. అలానే జరిగింది. మా అమ్మ వాళ్ళ ఊరికెళ్ళాను. అంటే నేను చదివిండే స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అక్కడ ప్రైవేట్ స్కూల్ అంతమంది పిల్లలుండేది తెలదు. నేను ఒక 25 ఇయర్స్ అయినాక వెళ్ళాను మా ఊరికి. మా ఊరికెళ్ళేదాన్ని స్కూల్స్‌కి వెళ్ళలేదు. అంతమంది పిల్లలున్నారని కూడా తెలీదు. అక్కడ వెళ్తే కొంతమంది పిల్లలున్నారని వెళ్తే 650 మెంబర్స్ పిల్లలున్నారు. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలందరూ. చాలా హ్యాపీ అయింది. అక్కడ స్కూల్ పిల్లలకెళ్ళి ధ్యానం గురించి చెప్పడము, వాళ్ళకి అహింస అంటే పిల్లలకి ఎగ్స్ తీసుకోకూడదు, ధ్యానం చేస్తే ఏంటి, మీరు చదువుకోన ఈ ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత దీని గురించి చెప్పడం ద్వారా నాకీ పాయింట్స్ రావట్లేదు. స్టార్టింగ్‌లో ఒక 2, 3 పాయింట్స్ చెప్తుంటే మా సారు, సూర్యనారాయణ సార్ ఇట్లా చెప్తున్నారు. "చెప్పండి మేడం, చెప్పండి వస్తాయని" అంటే ఒక 2 మినిట్స్ ధ్యానం చేసి చెప్పండి మేడం అంటే, మెడిటేషన్ చేసి చెప్పడం ద్వారా ఒక 15 మినిట్స్ సబ్జెక్ట్ వచ్చింది ఆ రోజు పిల్లలకి చెప్పడం ద్వారా. అలా ఫస్ట్ స్టార్ట్ చేశాను స్కూల్ పిల్లలకి మా ఊర్లో. అక్కడి నుంచి ఇంకా కంటిన్యూ‌గా ఇప్పటి వరకు స్కూల్ పిల్లలకి హాలిడేస్ అయిపోయిన తర్వాత ఈ జూలై, ఆగస్ట్ వచ్చిందంటే అందరూ కలిసి వెళ్ళడము, స్కూల్ పిల్లలకి చెప్పడము, ధ్యానం గురించి ఇలా జరుగుతూ ఉండింది. నాకు చాలా ఆనందము. ఎందుకంటే నేను ఒక లైఫ్ ఆహ్, జ జాయింట్ ఫ్యామిలీ మాది. 4 మెంబర్స్ అన్నదమ్ములు మేమంతా. అంతా ఎక్కువ కుటుంబము. నేను 17 ఇయర్స్‌లో మ్యారేజ్ జరిగింది నాది. నా 21 ఇయర్స్‌కే ముగ్గురు పిల్లలు. అలా జరిగిన దానికి కుటుంబం అంతా పెద్ద కుటుంబము. ఎప్పుడూ ఇంట్లో వంట చేయడము, వడ్డించడము, వాళ్ళని పెద్దవాళ్ళు చేయడము, పిల్లలు స్కూల్ పంపడం ఇదే జరిగింది నాది. లైఫ్ 12 సంవత్సరాలు ఇలా జరిగింది. ఎప్పుడైతే నేను ఈ ధ్యానంలో వచ్చినానంటే నాకంత అద్భుతమైన ఆనందము. ఎందుకు చెప్తున్నానంటే నా ఫ్యామిలీ గురించి ఎప్పుడైతే మనం నిస్వార్థంగా సేవ చేస్తామో ఏదైతే అది, ఆ సేవ ఎంత అద్భుతంగా మనకి రిజల్ట్ వస్తుందని నాకొక కానుక. నా ఫ్యామిలీలో నాకు తెలియని వయసులోనే అంతమందికి చేశాను ఫ్యామిలీలో మా ఆయన నలుగురు అన్నదమ్ములు. మా అత్తమ్మ గూడా ఉండేది కాదు. మా మామగారు అంతమందికి వంట వండి నాకసలు వంట వచ్చేదే కాదు. వంట చేయడానికి రాదు, ఏం రాదు. అట్లాంటిది ఆ ఇంటికొచ్చిన తర్వాత అంతమందికి వండి పెట్టడము, చేయడము, రాను పోను ఇంట్లో ఒక పుణ్యక్షేత్రం ఉన్నట్టు ఉండేది. ఎప్పుడూ వచ్చేటోళ్ళు. ఇంట్లో 15 మంది, 20 మంది భోంచేసేటోళ్ళు. అంతమంది అలా చేయగలిగినాను ఆ రోజు కాబట్టి, ఈరోజు ధ్యానం దొరికిందని నేను అనుకుంటున్నాను. నిజంగా అంటే నాకు అద్భుతమైన ఆనందం ఇప్పుడు. అలా జరిగిన తర్వాత నాకు ఇక్కడ స్కూల్ పిల్లలు పోవడము, సత్సంగాలు చెప్పడము, ఈ మండల ధ్యానాలు చేస్తే బళ్ళారిలో అద్భుతమైన మండల ధ్యాన ప్రచారాలు జరుగుతాయండి ఇక్కడ. ఇక్కడ మా ఇంట్లో 41 డేస్, మీ ఇంట్లో 41 డేస్ అలా కంటిన్యూ‌గా జరుగుతాయి. మాకు వారానికి ఒక 2 సార్లు ఇలా క్లాస్ చెప్పడం ద్వారా నాకు చాలా ఆనందమయ్యేది. ఇంకా ఆటో చేసుకొని ఒక ఇద్దరు, ముగ్గురు షేర్ చేసుకోవడం అందరూ కలిసి పోయి క్లాసులు చెప్పడం ద్వారా చాలా ఆనందమయ్యేది. అలా జరుగుతా ఉండింది. మండల ధ్యానాలు అలా వెళ్ళేవాళ్ళము. నాకీ ఇలా జరగడం ద్వారా ఒకసారి ఏమైందంటే, మా పిరమిడ్‌లో ధ్యానం చేస్తా ఉంటిమి. సండే, సండే వెళ్తా ఉంటిమి గదా! ఒకసారి మా అమ్మకు ఒంట్లో బావుండలేదు. అమ్మ సార్ చెప్పా, "మీరు ఇంటింటికి పోయి ధ్యానం ప్రచారం చేసి పాంప్లెట్స్ పంచిరండి" అని చెప్పి అన్నాడు. సరేలే సరండి సాయంకాలం మాట్లాడొచ్చినాం. మళ్ళా మార్నింగ్ వచ్చేటప్పటికే మా అమ్మకి ఇట్లా కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు 2 కాళ్ళు ఆపరేషన్ చేయాలా. మళ్ళా చేయాలనంటే అడ్మిట్ చేయాలన్నారు. డాక్టర్ దగ్గరకొచ్చి చూపించుకొనొచ్చిన నాకు ఆల్రెడీ ఇంట్లో సారు పాంప్లెంట్స్ ఇచ్చాడు. అన్నదానానికి బుక్కు కడతాల్ది అన్నదానానికి కలెక్షన్ బుక్ ఇచ్చారు నాకు ఇంట్లోన. అవన్నీ పెట్టుకున్నాను. నేనేందబ్బా ఇన్ని రోజులు ఈ ఇంటి గురించే చేశాను కదా! ఫ్యామిలీ అనే చేశాను. మరీ నాకు ఈ ఫ్యామిలీ వచ్చింది కదా! నేనేదైనా చేయాలంటే అని నాకు బాధనిపిచ్చింది. అప్పుడు తెలీదు. తర్వాత సార్ దగ్గర అడిగితే, "మేడం దీని గురించి పాంప్లెంట్స్ ఎవరో ఒకరు పంచుతారు మేడం. మీరు తల్లి రుణం ఏది ఇచ్చినా కూడా తీర్చుకోలేరు. మీ అమ్మ సేవ చేసుకోండి మేడం" అని అన్నారు. నాకది గూడా అక్కడ అనుభవం ఏంటి జరిగిందంటే నాకు
హాస్పిటల్‌లో అమ్మని అడ్మిట్ చేసి ఒక వారం రోజులు కాళ్ళు నొప్పులు ఆపరేషన్ చేశాం కదా! అక్కడ ఏం జరిగిందంటే నాకు ఇంటికి పాంప్లెంట్స్ ఇచ్చారు కదా! అమ్మని మాట్లాడిచ్చేకొచ్చేటోళ్ళందరికీ పాంప్లెంట్స్ ఇవ్వడము, ధ్యానం గురించి ప్రచారం చేయడము, అన్నదానానికి కలెక్షన్ చేయడము అలా జరిగిందనమాట. ఆ పాంప్లెంట్స్ ఇవ్వడము జరిగింది. అన్నదానానికి బుక్కు కలెక్షన్ చేయడం జరిగింది. అలా చేయడంతో డాక్టర్‌తో ఆపరేషన్ చేసినాక డబ్బులు కట్టాలన్నారు. నేనెళ్ళాను. మా అమ్మ ఆపరేషన్ అయిన తర్వాత, "సార్ ఇలా మేము అన్నదానం కలెక్షన్ చేస్తున్నాము. కడతాళ్ళ అన్నదానానికి సార్ మీరేదైనా హెల్ప్ చేయండి సార్" అంటే, సరేలే మేడం అని 3000 డబ్బులిచ్చాడాయన. నాకు ఫుల్ హ్యాపీ. డాక్టర్ గూడా ఇచ్చాడంటే, అలా ఫ్యామిలీ డాక్టర్, లేడీస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే, అక్కడ గూడా మేడం ఒక రూ. 1000 అక్కడ మేడం ఇచ్చారు. ఇట్లా ఇంట్లో అందరూ మా ఫ్యామిలీ అంతా ధ్యానం గురించి తెలవదు. అమ్మ వాళ్ళు ఫ్యామిలీ అంతా వచ్చినోళ్ళందరికీ ధ్యానం చెప్పడము, పాంప్లెంట్స్ పంచి, అన్నదానానికి బుక్కు కలెక్షన్ డబ్బులు చేయడం ఇలా జరిగిందనమాట. అప్పుడు నాకనిపిచ్చింది, అరే! మనము ఏదైనా బయట పోతేనే చేయగలము. ఇంట్లో ఉంటే ఏది చేయలేమని అనిపిచ్చింది. మనము ఈ ధ్యానం చూడు పత్రి సార్ ఊరికే చెప్పలేదు. "నువ్వు ఎక్కడ కూర్చున్నా ధ్యానం అంట" అని సార్ పాట పాడతాడు కదా! అట్లా నిజంగా అంటే నాకు అంత అద్భుతమైన ఆనందము. మా అమ్మకి సేవ చేసుకోగలిగినాను. అన్నదానంకి డబ్బులు ఇదయింది. ఆ బుక్స్, పాంప్లెంట్స్ అంతా ఇవ్వడం జరిగింది. అట్లా అద్భుతంగా జరిగింది మేడం నాకు. తర్వాత నాకి ఒకసారి దీపావళి పండగయిన తర్వాత అది ఏమో అన్న వాళ్ళకి భోజనమేమో పెడతారంట. నాకు తెలవదు. అది అనుకోకున్నట్లా ధ్యానంకొచ్చిన తర్వాత ఏమనిపించిందంటే నాకి ఏదైనా ఒక ఆలోచనొచ్చిందంటే మా సార్ చెప్తాడు. "నువ్వు ఎప్పుడైతే భావశుద్ధి బాగుంటే జ్ఞాన సిద్ధి కలుగుతుంది" అని అంటాడనమాట సారు. నేను నా ఆలోచన ఎట్లా అంటే పాజిటివ్‌గా ఉండేదాన్ని. ఇప్పుడు ఈ ధ్యానంకొచ్చిన తర్వాత ఏదన్నా జరిగిని ఇది నా మంచికే జరిగింది. ఇది ఓహో! ఇది జరుగుతాంది. ఓకే. ఏదో మా మంచి జరిగేదానికే ఇది జరుగుతుందని, ఇలా నాకిదొక్కటి మంచి ఆలోచన వచ్చింది ధ్యానంకొచ్చిన తర్వాత. అలా అందరూ భోజనానికి పిలిచినాను. అనుకోకున్నట్లా మా అన్న వాళ్ళు కిరాణా అంగడి. వాళ్ళు షాప్ బంద్ చేసుకొని రాలేరు. అది ఎందుకో ఏం తెలవదు. అందరూ భోజనానికి పిలిస్తే అందరూ వచ్చినారు. అంతా మా ఫ్యామిలీ అన్న వాళ్ళు, మా చెల్లెలు వాళ్ళు అందరూ కలిసారు. ఆ రోజు భోజనం పెడి మా చిన్నన్న ఒక్కటే రాలేదు. నాకు తెలవదు. ఈ దీపావళి పండుగ అయిన తర్వాత 2 రోజులకో, 3 రోజులకో ఏమో అన్న వాళ్ళని పిలిచి భోజనం పెట్టి బట్టలిస్తారంట. నాకు తెలవదు గదా! అది అనుకోకున్నట్లే కలిసొచ్చింది. మళ్ళా మా చిన్నన్నకి ఫోను చేసిన, లేదు ఇట్లా పెట్టాలంట నువ్వు కూడా రా అంటే పాపం మా అన్న షాప్ బంద్ చేసుకొని ఆయన గూడా వచ్చినాడు. అందరు కలిసాము. అందరూ కలిసి నేనే వంట చేసి, వండుకొని అందరూ కూర్చొని తిని ఎంత అద్భుతమైన ఆనందము. అలాగే వాళ్ళకి ధ్యాన ప్రచారం చేస్తే గూడా బావుంటుంది కదా! అని ఒక మేడమ్‌ని పిలిపించాను. ఆ మేడమ్‌ని పిలిపించి మా వాళ్ళందరికి వచ్చినోళ్ళందరికి నేను చెప్తే బావుండదు. వాళ్ళ ద్వారా చెప్పిస్తే బావుంటదని అందరిని కూర్చోబెట్టి ధ్యానం చేయించి అందరూ భోంచేసుకొని వెళ్లారు. అది గూడా నాకొక అనుభవం. మిరాకిల్స్ నాకి మా ఫ్యామిలీది గురించి అలా జరిగింది. అలాగే ఇంట్లో మా పిల్లలు కూడా అంతే నాకు ముగ్గురు పిల్లలు. మా పెద్దమ్మాయి ఇది ధ్యానంలో వచ్చినంక ఏంటంటే దసరా పండగొస్తుంది కదా! మా సార్ అడిగాడు, "మేడం ఏం చేస్తారు మీరు దసరా నవరాత్రులొస్తాయి" అంటే, "సార్ ఏం చేస్తాం సార్ మార్నింగ్ గుడికెళ్ళేసొస్తాం. ఏదైనా స్వీట్ చేసుకొని తింటాం సార్. ఇంకేముంది ఎక్కడైనా సాయంకాలం ఈవినింగ్ దేవస్థానాలకెళ్ళేసొస్తాం సార్" అంటే, "మేడం మనం ధ్యానం చేసేటోళ్ళు అలా గుడికెళ్ళేది బయట గుడికి పోయొచ్చేది కాదు మేడం. నవదుర్గ నవరాత్రి అంటే నవదుర్గ మేడం. నవరాత్రులు ధ్యానం చేయాలి మేడం" అంటే 9 రోజులు పలహారం తీసుకొని మీకైతే 3 పూటల పలహారము, పండ్లేమన్నా తీసుకోండి. లేదంటే మధ్యాహ్నం ఒక పూట భోజనం తీసుకోండి మేడం అని చెప్పాడు. సార్ 9 రోజులు ఏడైతుంది సార్ నైటంతా ఒకరోజు మీరు పౌర్ణమి ధ్యానం కూర్చోబెట్టినారు. ఇప్పుడు మళ్ళా 9 రోజులు అంటున్నారు కదా సార్ మీరేంటి అంటే, చేయండి మేడం ఎలా ఉంటుంది చూడు అన్నారు. అలాగే ఆ సార్ చెప్పినట్టు 9 నవరాత్రులు 9 మంది నవదుర్గలాగా కూర్చోమన్నారు. 9 మంది వచ్చేటోళ్ళు మేడం అక్కడికి అందరూ వచ్చేటోళ్ళు. ఇంకొక మేడం నాగమణి ఆంటీ అని ముగ్గురు కూర్చొనేవాళ్ళము. అట్లా 9 మంది వేరే వాళ్ళు గూడా వచ్చి కూర్చొనేవాళ్ళు మేడం. వాళ్ళు 10:30, 11 వరకు ఉండేటోళ్ళు. మిగతా వాళ్ళంతా ఎళ్ళిపోయారు. మేము ముగ్గురు మాత్రం కూర్చొనేవాళ్ళం నైటు. నైట్ 10:00 కూర్చుంటే మార్నింగ్ 5:00 వరకు కూర్చొనేవాళ్ళం మేడం. అసలు ఎంత అద్భుతంగా జరిగిందంటే ఆ 9 రోజులు ఆనందమే ఆనందం మేడం. నిజంగంటే లైఫ్‌లో ఇంకా ఎట్లా నవరాత్రులు ఎప్పుడొస్తాయా? ఎప్పుడు ధ్యానం చేద్దామా? అలా అయిపోయింది మేడం ఇప్పుడు. అట్లా 9 రోజులు చేయడం అనుభవం ఏంటంటే మేడం నాకు మా పెద్దమ్మాయికి ఆహ్, చూస్తా ఉంటాం మేడం. అబ్బాయి వాళ్ళు ఒకసారి 1, 2 సంబంధాలొచ్చి చూసెళ్లారు. కరెక్ట్ నేను నవరాత్రుల్లో రెండో రోజు ధ్యానం కూర్చున్నప్పుడు సంబంధం వచ్చింది మేడం. సిరుగుప్ప సంబంధము. అదెలా జరిగిందంటే నేను ధ్యానంకొచ్చినాక ఏమనుకునేదాన్నంటే
అంటే మేము నా దాంట్లో ఏదైనా పెద్ద ఆస్తి అది కావాలా, అలా ఉండాలా, ఇలా ఉండాలా, అబ్బాయి అలా ఉండాలా అంటే, నాకు ఎందుకో ముందు నుంచి నాకు ఈ దూరం వద్దు మా అమ్మాయిని, దగ్గర ఇస్తే బావుంటది. ఒక ఆధ్యాత్మికమైన ఫ్యామిలీ ఉంటే చాలబ్బా నాకి. నేను అవన్నీ ఏమనుకోను. ఆ భగవంతుడు ఏది ఉంటే అది అయితుంది. నాకు ఆధ్యాత్మికమైన ఫ్యామిలీ కావాలా, దూరం వద్దు. బెంగుళూరు అవంటే ఎలా ఉంటారో ఏమో తెలవదు మనకి. ఇక్కడే దగ్గరే ఉంటే బాగుంటుంది అని అనుకునేదాన్ని ఎప్పుడు నేను. అలా అనుకోడు మా ఆయన ఎప్పుడన్నా సంబంధాలు, జాతకాలు తీసుకొనొస్తే గూడా నేను ఫస్ట్ బెంగుళూరు దూరం దూరం అంటే వద్దు నాకు ఈ పెద్ద దూరం సంబంధాలే వద్దు. ఇక్కడే దగ్గరే చూసుకుందాం మనకెవరైనా తెలిసిన వాళ్ళని అనేదాన్ని మేడం. అలా రెండో రోజు నవరాత్రి ధ్యానం చేసొచ్చిన తర్వాత మార్నింగ్ ఒకటి సిరుగుప్ప సంబంధం వచ్చింది. బళ్ళారికి 2 అవర్స్ జర్నీ. 2 అవర్ 1 అవరే జర్నీ. వాళ్ళు సంబంధం చూసేకొచ్చారు ఫస్ట్ టైము రెండో రోజు. తర్వాత పండగ రోజు లాస్ట్ రోజు మళ్ళా ఇంకొకసారి వాళ్ళకిష్టమై మళ్ళా వచ్చి చూసొచ్చారు మేడం. వాళ్ళేంటంటే సిరుగుప్ప ఇక్కడే 1 అవర్ జర్నీ. నేనేదైతే ఎప్పుడు అనేదాన్ని 1 అవర్ ఒక గంట జర్నీ ఉంటే చాలనేదాన్ని. అలా 1 అవర్ జర్నీ మా అమ్మాయికి. మళ్ళా అబ్బాయొచ్చేసి మా ఆయనకి సీఏ అంటే చాలా ఇష్టం. మా అమ్మాయి పెద్దమ్మాయి సీఏ జేసింది. తను డిస్కంటిన్యూ అయింది. అయినా ఆయనకి సీఏ ఎవరైనా చదివి పాస్ అయ్యారంటే ఎంత ఇష్టమంటే అంత ఖుషి పడతారు వేరే వాళ్ళైనా గూడా. మా అల్లుడు గూడా సీఏ చార్టర్డ్ అకౌంట్ చేశాడు మేడం. అల్లుడు. వాళ్ళు ఓం శాంతి వాళ్ళు మేడం. అక్కడ వాళ్ళ సంబంధం మాకు దొరికిండేది. అలా జరిగింది మేడం మాకి. పండగ రోజు లాస్ట్ రోజు సెకండ్ టైమ్ చూసెళ్లారు. వాళ్ళు ఓకే అని చెప్పినారు. మళ్ళా మేము అక్టోబర్ 28 అక్కడికెళ్ళేసి మాట్లాడి అది ఎలా జరిగిందంటే మాట్లాడడం గూడా మా ఇండ్లలో కొంసేపు ఒక గంట, హాఫ్ అన్ అవర్, గంట అది ఇవ్వాలా, ఇది ఇవ్వాలా అని ఒక 5 మినిట్స్‌లో అయిపోయింది మేడం. అక్కడ సంబంధం గూడా కుదిరిపోయింది. మా అమ్మాయిని గూడా మేము అడగలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఒకటేం మిరాకిల్స్ అంటే నేను పెద్ద ఫ్యామిలీ నుంచొచ్చాను కదా! నాకు మా అత్తమ్మ గూడా లేదు. నువ్వైతే నువ్వు చేస్తావు. నీ కూతురు ఎలా చేస్తుంది? అంత కుటుంబము వాళ్ళ అవ్వ, తాత అందరున్నారు. బెడ్ మీదున్నారు. ఎలా చేస్తుందంటే నేను ఒక మాట అన్నాను. నాకెందుకో అలా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు భూమి మీద ఇక్కడే వచ్చినోళ్ళు ఇక్కడే ఇలానే ఉంటారా? వాళ్ళు ఎళ్ళిపోతారు. ఇక్కడ ఏమో కొన్ని రోజులుంటారు అంతే కదా! ఉన్నన్నాళ్ళు చూడాలి. పెద్దవాళ్ళని చూస్తే మంచిది. నేను చూసినాను నా బిడ్డ గూడా మా అమ్మాయికి ఫోను చేసి ఇట్లా మా వదిన వాళ్ళు చెప్పారు. "ఇలా ఉంది అవ్వ, తాత మీ అమ్మంటూ చేసింది. మీ అమ్మకు ఓపికుంది చేసింది. నువ్వెట్లా పిల్లలు ఇప్పుడు కాలం పిల్లలంటే" మా అమ్మాయి ఒకే మాట అనింది మేడం నిజంగా అంటే మిరాకిల్స్ ధ్యానం చేయడం ద్వారా అమ్మ మా తాతకి ఎలా చేసి పెట్టానో అక్కడ వాళ్ళకి కూడా అలానే చేసి పెడతానని అనింది మేడం. నిజంగా అంటే మిరాకిల్స్ నాకు చాలా హ్యాపీ అయింది. అమ్మాయి అలా అంటూనే ఫోను చేస్తేనే. అలా సంబంధం కలిసొచ్చింది మేడం. అది కరోనా టైంలో మేడం. కరోనా అయిపోతూ ఎండింగ్‌లో అంతా కరోనా అయిపోయింది. అప్పుడప్పుడు ఇంకా బయటకి గూడా రావట్లేదు. అక్టోబర్‌లో 28 ఫిక్స్ చేసుకొనొచ్చినాము. అది దాని జరగకముందు మధ్యలో ఏమైందంటే ఒకటి సదానంద పిరమిడ్ ఉంది మేడం. అక్కడ క్లాస్ చేయడానికి రమ్మన్నారు నన్ను. నాకు పిలిస్తే అక్కడ వెళ్ళాను క్లాస్ చేయడానికి. అమ్మవారి గురించి చెప్పండి అన్నారు. మేడం నాకు అమ్మవారి గురించి తెలీదు మేడం అంటే, లేదు మేడం మాకు మెసేజొచ్చింది మీరంతా చెప్పాలని కంపల్సరీ మీరు చెప్పే తీరాలంటే, నేను యూట్యూబ్‌లో ఎంత కష్టపడి ఆ రోజు భయము అన్నీ రాసుకొని పోయి అక్కడ పాయింట్లు చెప్పాలని ఎళ్తే, అక్కడేం జరిగిందంటే మేడం మిరాకిల్స్ అక్కడ. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకొక మేడం వచ్చేసి సుమారెడ్డి మేడం అని చెప్పి వాళ్ళకేదో ఒక రోజు ముందు రమ్మన్నారట. ఆ మేడం రాలే. నాకేమైతే చెప్పారో అమ్మవారి గురించి ఆ మేడమే అంతా సబ్జెక్ట్ చెప్పేసింది మేడం ఆ రోజు. అరె! నేనేం చెప్పాలా ఇప్పుడు నా క్లాస్ ఉంది 1 అవర్ నాకి 20 మినిట్స్, 30 మినిట్స్ చెప్పేదాన్ని. 45 మినిట్స్ క్లాస్ నేనేం చెప్పాలా? కళ్ళు మూసుకొని పత్రిసాని భయపడి, సార్ నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదని ధ్యానం చేస్తే మిరాకిల్స్ మేడం. ఆ మేడం నా క్లాస్ చెప్పేసింది. అమ్మవారి గురించి. నాకీ అనుభవాలు చెప్పమన్నారు మేడం. అసలది ఎట్లా మిరాకిల్స్ వచ్చిందంటే మా అమ్మాయిది ఇంకా సంబంధం ఫిక్స్ కాకముందే నేను ధ్యానంలో ఇట్లా చెప్తూ మా అమ్మాయిది ఫిక్స్ అయిందనే చెప్పేసినాను మేడం. అలా వచ్చింది మేడం నా లోపట నుంచి. అంత అద్భుతము. మా వాళ్ళు పక్కనన్నారు, "ఏం ఇంకా ఫిక్స్ కాలేదేం లేదు" అంటే, నాకు తెలవదు అది. చెప్పేసాను నేనక్కడ ఫిక్స్ అయ్యింది అని చెప్పి. అలా జరిగింది. ఆ రోజు నెక్స్ట్ టైమ్ చూసేకొస్తారంటే ఈవినింగ్ అక్కడ పిరమిడ్‌లో లేట్ అయిపోయింది. 5, 4 అయింది. మేడం గీత మేడంని అడిగితే, "మేడం నాకు రేపు అమ్మాయిని చూసేకొస్తారు. ఇంకొకసారి వస్తున్నారు చాలామంది. నేనేం ప్రిపేర్ చేసుకోలేదంటే" ఆ మేడం చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాం మేడం. ఏం కాదు మేడం జరగవలసింది జరుగుతుంది అని అన్నారు మేడం. అలా అన్నప్పుడు మా ఆయనకు ఫోను చేశాను. ఏమండి ఇలా లేట్ అయిందంటే మా ఆయన ఒక మాట అన్నాడు మేడం. సరేలే వాళ్ళకి ఇంకొకసారి రా అని చెప్తాను. నువ్వు ముగించుకొని రా అని అన్నాడు మేడం. అక్కడ అంతా జరిగితే కూడా
అలా జరిగి లేట్ అయ్యి వచ్చాను మేడం. 7కి అలా వచ్చాను. మళ్ళా మా ఆయనకి ఫోన్ చేశాను. ఏమండి ఇలా వస్తున్నాను 7కి వచ్చేస్తాను. సరేలే నేనేదైనా తెచ్చి పెడతానులే నువ్వు రా పిలుద్దాం వాళ్ళని రమ్మని అని అన్నారు మేడం. పండగ రోజు పిలిచాం వాళ్ళని. సెకండ్ టైమ్ చాలా మందొచ్చారు. అది ఇంట్లో గూడా వంట ప్రిపేర్ చేయాలంటే బయటది కూడా తెప్పియలేదు మేడం. ఒక ఫ్రెండ్ వచ్చింది మేడం మా ఇంటికి ఆ రోజు. వంటంతా టిఫిను, స్వీటు అన్నీ ఆమె, నేను ఇద్దరు కలిసి చేసాం మేడం. ఆమె తను కూడా ఫ్రెండొచ్చి అన్నీ చేసింది మేడం. నిజంగా అంటే మిరాకిల్స్ మేడం. ధ్యానం చేయడం ద్వారా మనకి ఎలా జరిగిపోతుందంటే, ఏ టైంకి ఏది కావాలో ఇట్లా పళ్ళెంలో పెట్టి ఇస్తాడు మేడం పత్రి సార్ మనకి మాస్టర్స్. ధ్యానం చేయాలా, మనం ధ్యాన ప్రచారం చేయాలా, ఆచరించాలా, క్లాసులు చెప్పాలా, ఇవన్నీ చేస్తూ పోతూ ఉంటే నాకు మిరాకిల్స్ మేడం. అలా జరిగిపోయింది మేడం నాది 7 ఇయర్స్ ఇలా ధ్యానం గురించి. అద్భుతం మేడం. అలా జరిగింది. మా అమ్మాయిది పెళ్లి. నాకు ఇంకొకటేమంటే మాది జాయింట్ ఫ్యామిలీ. మేమింకా కలిసే ఉన్నాం మేడం. ఎలా అనేదాన్నయితే నేను పెళ్లి కుదిరిన తర్వాత కొంచెం ఇంట్లో ఉంటాయి కదా మేడం. ఏదైనా అందరింట్లో ఉంటాయి కదా! జాయింట్ ఫ్యామిలీ అంటే కొంచెం ఇబ్బంది ఉండడం ద్వారా నేనేమనుకున్నానంటే ధ్యానంలో డైలీ షాపింగెళ్ళడము, నైటొచ్చి ధ్యానంలో కూర్చుంటే నా కూతురిది మహారాణి పెళ్లయినట్లయితే అది అద్భుతంగా జరుగుతుంది. కరోనా టైంలో వద్దంటున్నారు ఇంట్లో అందరూ వద్దు. మే నెలలో చేద్దాము. డిసెంబర్‌లో పిల్లలకి హాలిడేస్ లేదు. ఇంకా కరోనా ఉంది. సరిగ్గా జనం రారు, ఏం రాదు. ఎందుకంత జిద్దు చేస్తున్నావు నువ్వు చేయాలా అంటే నాకు మా సారు చెప్పడము. "వద్దమ్మా నెక్స్ట్ కరోనా స్టార్ట్ అయితుంది. నీకు ఇబ్బందయితుంది. నా మాట విను. ఇప్పుడే చేసేయి. ఎంతమందొస్తారో అంతమంది రా" అని చాలా రోజులు పెట్టొద్దు అన్నాడు. ఆ సార్ చెప్పినట్టే అలానే గుడి అంతా బుక్ చేసాము. ఒక 2 రోజులు ఏం జరిగిందంటే మేడం అది కూడా అన్నీ బుక్ అయిపోయినాయి మేడం. పెళ్లి అప్పుడప్పుడే స్టార్ట్ చేశారు. అన్నీ బుక్ అయిపోయినాయి. ఒక్కటే ఉంది. అక్కడ వెళ్ళేసొస్తే ఒకటి ఉమామహేశ్వర కళ్యాణ మండపం సార్ చెప్పాడు. "మేడం అది మిరాకిల్స్ మేడం మీకి వెజ్‌ది అది. మీరు నాన్ వెజ్ ఇది చేయరు కదా! అక్కడంతా నీకు దొరకలేదు ఎక్కడ వెతికినా గూడా. ఇది వెజ్‌ది మేడం ఈ కళ్యాణ మంటపము. ఇది అందుకే నీకు దొరికింది మేడం ఈరోజు" అని చెప్పాడు. అలానే అది ఫిక్స్ అయింది మేడం. డిసెంబర్ 24, 23, 24 మ్యారేజ్ చేసాము. అది ఎలా జరిగిందంటే అందరూ కరోనా అయిపోయింది కదా! అప్పుడప్పుడే అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఎవ్వరు బయటికి రాలేదు. మా అమ్మాయి పెళ్లి మాది కిరాణా అంగడి. కొంచెం పరిచయం ఎక్కువ. అందరూ ఎక్కువ పరిచయం ఉంటది మా వాళ్ళకి. మాకి అందరికి రిలేషన్ ఎక్కువ. అందరిని పిలిచాం మేడం. ఒక 700, 800 మెంబర్స్ రిసెప్షన్‌కనుకుంటే, ఆ రిసెప్షన్‌లో ఎలా జరిగిందంటే 1400 మెంబర్స్ వచ్చారు మేడం పెళ్ళికి రిసెప్షన్‌కి. అంతమంది వస్తే గూడా ఒక వంట ఆయన చేసాయన ఏమన్నాడంటే ఒక మాట ఆయన మమ్మల్ని అంటే ఏదైనా వస్తే వాళ్ళకి పంపిస్తాం. ఎవరైనా మాట్లాడడానికి క్యాటరింగ్ అది ఉంటే వాళ్ళకే పంపిస్తాం మేము గిరాకీ వస్తే ఎవరికన్నా. అలా చేయడం ద్వారా ఆయన ఒక మాట అన్నాడు. "వదిన నువ్వేం భయపడొద్దు. నేనున్నాను కదా! నేను చేస్తాను వదిన నువ్వేం భయపడొద్దు" అని క్యాటరింగ్ ఆయన గూడా అలా అంతమంది ఎక్కువొస్తే గూడా అంతమంది చేశాడు మేడం టిఫిను. ఆ రోజు పొద్దున్న, మార్నింగ్, నైట్ అంత అద్భుతంగా చేశాడు ఐటెమ్స్ గూడా. చాలా జరిగింది. అలా మాంగళ్యం అప్పుడు మా అమ్మాయిని తీసుకొస్తుంటే పల్లకిలో నిజంగా అంటే నాకి మహారాణిలాగే కనపడిచింది మేడం ఆ అమ్మాయి నాకి. ఆ టైంలో నాకింకా పెద్ద మిరాకిల్స్ అంటే పీరియడ్ వచ్చింది మేడం నాకి పెళ్లి టైంలో. రేపు పెళ్లి కూతురు చేస్తాము అంటే నాకు పీరియడ్ ఉంది. టాబ్లెట్ ఏసుకోవడానికి ఇష్టం లేదు. మేడం అనంతపూర్ సరిత మేడం అని కాల్ చేశాను. మేడం నాకు ఇలా ఉంది మేడం. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. టాబ్లెట్ ఏసుకుంటే నాకు ఇన్నర్ ఒప్పుకోవడమే లేదు. ఇబ్బందిగా అనిపిస్తుందంటే, సరేలే మేడం ఒక పని చేస్తారా నేను చెప్పినట్టు మీరు అంటే చెప్పండి మేడం నాకే అని అంటే, ఆ మేడం చెప్పారు. మేడం అయినా గాని ఎవ్వరికీ చెప్పొద్దు మేడం. స్వీకరించండి. హ్యాపీగా స్వీకరించండి మేడం. అద్భుతంగా జరుగుతుంది మేడం అన్నారు మేడం. నిజంగా అంటే ఎలా జరిగిందంటే, మా ఇంట్లో మేము పెళ్లి చేసేటప్పుడు అమ్మాయిని కూర్చోపెట్టి నీళ్లు పోస్తారు. సురిగి నీళ్ళని మా సైడ్ కర్ణాటక సైడు నీళ్లు పోస్తారు. బయటనే నీళ్లు పోసి స్నానం చేయిస్తా అన్నారు. నాకు కనబడిస్తాంది మేడం బ్లీడింగ్ పోతా ఉంది. అంత ఇదైతాంది పెళ్లి కూతురు చేసేది. అయినా ఎవ్వరికీ తెలియకోకున్నట్ల మా చిన్నమ్మాయి గ్రేట్ మాస్టర్ మేడం. అమ్మాయికి చెప్పాను. తను ఎట్లా అంటే చాలా గ్రేట్ మాస్టర్. ధ్యానం చేయదు గానీ, "అమ్మ ఏం కాదు. అద్భుతంగా జరుగుతుంది. నువ్వు ఊకే హ్యాపీగా చెయ్యి" అని అనింది. తను కూడా అలా చేశాను మేడం. నిజంగంటే ఆ పీరియడ్ అయినప్పుడు నాకి ఒక 2 డేస్, 3 డేస్ రెస్ట్ కావాలి మేడం. అలాంటిది పెళ్లి పనులు ఎంత పనులుంటాయి కదా మేడం. ఎన్ని పనులుంటాయి. ఒక 5 డేస్ అట్లనే చేశాను. రిసెప్షను, మాంగళ్యం పైకి కిందికి వెళ్ళాను. నా ఫేస్‌లో నేను పీరియడ్ అయినాను గానీ నాకేదైనా ఇబ్బందిగా ఉంది అన్నట్టు లేదు మేడం. నాకు మొఖంలో ఎంత కళ ఉందంటే నేనే పెళ్లి కూతురు నిజంగంటే నేను మేకప్ ఎప్పుడు చేయించుకోలేదు మేడం నేను. ఆ రోజు మా అమ్మాయి పెళ్ళప్పుడు మేకప్ చేయిస్తే అందరూ నేను రెడీ అయితే
నువ్వా పెళ్లి కూతురు అనుకున్నాం. అంటే నాకు ఆ మొఖంలో ఆ పీరియడ్ వచ్చినప్పుడు మన లోపట మనకు తెలీదు మేడం. పీరియడ్ వచ్చినప్పుడు మన లోపట ఎంత అద్భుతమైన శక్తి ఉంటుందంటే, అంత కళ గూడా ఉంటుంది. మనలో అంత శక్తి మన నోటిలో మాట నుదిటి మీద రాదా అంటాడు కదా పత్రి సారు. అలా జరిగింది మేడం నాకు ఆ టైంలో పెళ్లి టైంలో. నేను ఏదైతే మహారాణి పెళ్లి కావాలనో మా అమ్మాయి నిజంగంటే అలానే జరిగింది మేడం పెళ్లి. అంత అద్భుతంగా జరిగింది. ఎవరెవరైతే ఎలా మాట్లాడారో వాళ్ళే వచ్చి ముందు చేశారు మేడం. అంత అద్భుతంగా జరిగింది మేడం మా అమ్మాయి పెళ్లి. ఇంకొకటేంటంటే పెళ్లి చెప్పడం మర్చిపోయాను. ఆ రోజు రిసెప్షన్ రోజు కర్ఫ్యూ పెట్టారు మేడం. బళ్ళారిలో ఇక్కడ కర్ఫ్యూ అని అన్నారు. ఫంక్షన్స్ చేయకూడదు నైట్ దాకా. ఏమన్నా 4కే క్లోజ్ చేయాలన్నాడు. పొద్దున్న పేపర్‌కిచ్చారు. మళ్ళా సాయంకాలం ఈవినింగ్ సంజీవని పేపర్‌కి లేదు కర్ఫ్యూ క్యాన్సెల్ అయింది అని అన్నారు మేడం. అది గూడా అలా మిరాకిల్స్ జరిగింది మేడం నాకప్పుడు పెళ్లి టైంలో. అలా జరిగింది మేడం. మా అమ్మాయిని అలా ఓం శాంతి వాళ్ళ ఫ్యామిలీకివ్వడము. అమ్మాయిని గూడా చాలా అద్భుతంగా మాకంటే వాళ్ళు ఇంకా అద్భుతంగా చూసుకుంటారు మేడం. అమ్మాయి గూడా అలా చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మేమేదైతే అన్నామో మేడం వాళ్ళు భూమి మీద ఎన్ని రోజులుంటారని వాళ్ళ తాత వాళ్ళు కరోనా టైంలో ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు అది అంటే మనము పెద్దవాళ్ళుంటే ఇయకూడదు అలా మాట్లాడకూడదు చూడు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళున్నంగనే కదా మనం వచ్చింటాం కదా అని నా ఆలోచన మేడం. అలా జరిగి వాళ్ళు గూడా ఇద్దరు అందరన్నారు, "అప్పుడు చూడు మేము అలా అనుకున్నాము. నువ్వు ఇప్పుడు ఇట్లా ఆలోచన చేసింది కరెక్ట్ అయింది చూడు. ఎంత బాగా వాళ్ళు అలా అయినా గూడా ఎంత బాగున్నారు వాళ్ళ ఫ్యామిలీ. ఎంత ఇష్టపడతారు ఇప్పుడు. ఎంత బాగా చూసుకుంటారు కదా!" అని అంటారు మేడం ఇప్పుడు. అలా జరిగింది మేడం. అదయిన తర్వాత మా అమ్మాయికి ప్రెగ్నెన్సీ అయింది. తనకి ట్రిపెళ్ళాలని అంతా ప్లాన్ చేసుకున్నారు. అమౌంట్ అంతా కట్టేసినారు. ప్లాన్ చేసుకున్నారు. వెళ్ళాలా తనకి ఏమో డాక్టర్ దగ్గర బాగలేదంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. అమ్మాయి ప్రెగ్నెన్సీ అని చెప్పారు. అది చెప్పిన తర్వాత ఒక వారంకి అమ్మాయి కొంచెం ప్రాబ్లమ్ ఏదో రిలేషనా మీది కొంచెం ప్రాబ్లమ్ ఉంది. అమ్మాయి బిడ్డ బాగుండడం లేదు అని చెప్పారు. బాగలేదు బేబీ అని. నేనేం చేశానంటే నేను ఒక్కటే మేడం ఆలోచన నాకు ధ్యానంలో వచ్చినాక ఏది గాని పాజిటివ్‌గా ఏం జరగదు. ఒక గ్రేట్ మాస్టర్ వస్తారు. ఏం కాదు చాలా అద్భుతంగా జరుగుతుందని ఆ అమ్మాయి వాళ్ళ ఊరికెళ్ళాను. వాళ్ళు డాక్టర్ దగ్గర చూపిచ్చారు. లేదు బాగుండదు. మీరు చెప్పినట్టు ఇనండి, చూడండి అన్నారు. లేదు మేడం నేను ఊరికి తీసుకెళ్తానని మా ఊరికి బళ్ళారికి తీసుకెళ్ళొచ్చినాను. ఇక్కడ ఏం జరిగిందంటే ధ్యానంలో ఏం జరిగిందంటే మేడం నాకు మా ఆయన ఎక్కడ చూపించినా ఒక డాక్టర్ దగ్గర ఊరికే అందరూ అటు ఇటు చూపియద్దు. ఒక డాక్టర్ దగ్గర అంటే మా ఆయన ధ్యానంలో కూర్చున్నాను మేడం నాకి. ధ్యానంలో కూర్చొనింటే ఒక మేడం మా ఫ్యామిలీ మేడం గీతా నరసింహం మేడం ఆ మేడమే నాకు చెప్తా ఉంది మేడం ధ్యానంలో కూర్చొనింటే, "నేను నీ కూతురిని తీసుకొని రా, నీ బిడ్డని నేను చూస్తాను బాగా అయితుంది" అని చెప్తా ఉంది మేడం నాకి. అక్కడికే తీసుకెళ్ళాను. అక్కడే చూపించుకొనొచ్చినాను ఒక నెల రోజులు. అలానే అక్కడి నుంచి పిలుచుకొచ్చినాక ఆమె ధ్యానం చేయంటే ధ్యానం చేసేది కాదు. ఇది గూడా ఒక అవకాశం కదా! ఆమె ధ్యానం చేయంటే చేయదు కదా! అని మళ్ళా మా సార్‌ని పిలుచుకొనొచ్చి సూర్యనారాయణ సార్‌ని ఇంటికి, "సార్ రండి సార్ అమ్మాయి చెప్తే నేను ఇనదు. మీరు చెప్పండి సార్" అంటే సార్‌ని పిలుచుకొనొచ్చి ఇంటికి ఒకసారి కూర్చోబెట్టి గైడ్ చేసి, అప్పటినుంచి నేను గూడా పిరమిడ్స్ తీసుకురావడము, గర్భ బుక్కు తీసుకొనొచ్చి ఆమెకు చదివియడము, మంచి బుక్సు అలా చేయడం ద్వారా అందరిని మన పిరమిడ్ మాస్టర్స్‌ని అందరిని ఇంటికి పిలిచి, శ్రీమంతం చేసి అందరి ఆశీర్వాదం ఇంట్లో పిల్లలు కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెట్టి హ్యాపీగా అలా చేయగలిగాను మేడం. అలా చేసిన తర్వాత ఒక 2 నెలలకి డాక్టర్ దగ్గర మళ్ళా వెళ్ళాను. లేదు బేబీ బాగుంది అని చెప్పి. నేను రోజు తాను ధ్యానం చేయకపోయినా నా కూతురు గ్రేట్ మాస్టర్ వస్తుంది. గ్రేట్ మాస్టర్ అని చెప్పి ఎప్పుడు ధ్యానం రోజు ధ్యానం చేసినప్పుడు అలా బిడ్డ ఇప్పుడు ఎంత గ్రేట్ మాస్టర్ అంటే మనవరాలు ఉంది మేడం. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతమైన గ్రేట్ మాస్టర్ మేడం అమ్మాయి. అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుందంటే, పత్రి సార్ చెప్తాడు కదా! ఎప్పుడు వర్తమానంలో ఉండాలా. మా మనవరాలు ఆ వర్తమానంలో ఉంటుంది మేడం ఎప్పుడు. ఇక్కడొస్తే మాతో ఇక్కడ బాగుంటుంది. అక్కడ వెళ్తే వాళ్ళ నాన్నమ్మతో బాగుంటుంది. దాన్ని చూసి నేర్చుకోవాలా అనిపిస్తుంది. వర్తమానంలో ఉండేది. ఇక్కడుంటే వాళ్ళని ఎవరిని కావాలని అడగదు. అక్కడున్నా మమ్మల్ని కావాలని అడగదు. అలా వర్తమానంలో ఉంటుంది. తన పేరు కూడా నేను వర్తమానం భవ అని పెట్టాను మేడం. ఊరికనే ఎప్పుడు అలా ఉంటుంది మేడం తన అమ్మాయి. అంటే పిల్లల్ని చూసి కూడా మనం ఎంతో నేర్చుకోవాలా చూడు. ప్రేమతత్వము అమ్మాయిని అనేసి నాకనిపిస్తుంది. మా అమ్మాయి డెలివరీ గూడా బాగా అయింది. బిడ్డ పుట్టిన తర్వాత అన్నీ బాగా సక్సెస్ అయ్యాయి మేడం. ఇలా జరిగింది. మా చిన్నమ్మాయి, మా అబ్బాయొచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బెంగుళూరులో. మా చిన్నమ్మాయి గూడా ఐఏఎస్ చదువుతుంది. తనది కాలేదు మేడం. ఇప్పుడు జాబొచ్చింది. జాబ్ చేస్తోంది. మా అబ్బాయికి కూడా జాబ్ ఎలా అంటే ఇది హుబ్లీలో చదివేటోడు సాఫ్ట్ ఇంజినీర్ 4 ఇయర్స్ ఇంజినీరింగు. అది చదివిన తర్వాత మా బాబు అనేటోడు, "అమ్మ ఇప్పుడు జాబ్స్ దొరకడమే చాలా కష్టము, ఇబ్బందిగుంది. ఎంత ప్యాకేజొచ్చిందని కాదు ఇంపార్టెంటు. జాబొస్తుంది. మంచిదొస్తుంది" అని చెప్పేదాన్ని. అమ్మ 2, 3 లాక్స్ వచ్చేది కూడా కష్టమంటే ఎంతన్నా రాని అజయ్ ఓకే.
అది యాక్సెప్ట్ చెయ్యి. నీకెంతన్నా వస్తుంది అని చెప్పి అనేటోని. ఒకరోజు 41 డేస్ మెడిటేషన్ చేసేవాళ్ళు. ఒకరింట్లోన చేస్తా ఉంటే కరెక్ట్ మెడిటేషన్ చేసేటప్పుడే అబ్బాయి ఫోను చేసాడు. అమ్మ నాది సెకండ్ రౌండ్ అయిపోయింది. థర్డ్ రౌండ్‌కెళ్తున్నానని చెప్పి ఆల్ ద బెస్ట్ అని చెప్పి నేను అలానే ధ్యానం చేసినాము. ధ్యానం అంతా అయిపోయిన తర్వాత మళ్ళా ఫోను చేసాడు. అమ్మ 10,00,000 ప్యాకేజ్ వచ్చిందమ్మా అని. ఓహ్! సూపర్ అని చాలా హ్యాపీ అయింది నాకి. ఇంక ఆ రోజే అంత అద్భుతమైన మిరాకిల్స్ మేడం. ప్రతి ఒక్కటి ధ్యానం చేస్తుంటే ఒకటి ఎట్లంటే మనకి ఫోన్‌లో ఎక్కడైనా రూట్ తెలియకపోతే రూట్ మ్యాప్ ఎలా యేసుకుంటామో, ఈ ధ్యానం చేయడం ద్వారా మనకి భగవంతుడు రూట్ మ్యాప్ లాగా తీసుకెళ్తాడని అర్థమైంది మేడం. నాకైతే సూపర్ చూడు మేడం. ఈ ధ్యానంలో వచ్చినంక ఎంత ఆనందం అంటే అంత ఆనందం. అద్భుతం మేడం. కొన్ని డబ్బులు గూడా మా ఆయనకి ఏవైనా రాకపోతే గూడా నన్ను క్లాస్‌కి తీసుకెళ్ళేటోడు మేడం. నిజంగంటే ఇవన్నీ జరగడానికి మా ఆయన గూడా ధన్యవాదాలు చెప్పాలి. ఆయన ఎక్కడికి పోయినా సహకరిస్తాడు మేడం. మాది కిరాణా షాపు. నేను, మా ఆయన ఒక్కటే ఉంటాం. పిల్లలంతా బెంగుళూరులో అంతా ఉంటారు. ఎక్కడికెళ్ళినా గూడా పొద్దుటి నుంచి నైట్ వరకెళ్ళినా గూడా "నువ్వు వెళ్ళిరా నాకు వంటొకటే చేసి పెట్టుపో" అంటాడు. వంట చేసి పెట్టిపోతే అన్నీ చూసుకుంటాడు. ఒకసారి ఏం జరిగిందంటే ఒక పల్లెటూరులో పిలిచినారు మేడం. 4, 5 టైమ్స్ పిలిచారు. కాలే నాకు అనుకూలం కాలే వస్తానొస్తానని. అక్కడికెళ్ళిన తర్వాత మా ఆయన అన్నాడు ఆ రోజు, మాది జాయింట్ ఫ్యామిలీ కదా! ఆ రోజే డిబేట్ గురించి మాట్లాడేది అందరూ వేరే కావాలని చెప్పి అందరొచ్చారు మా ఇంటికి మరిది వాళ్ళందరూ. అలా జరగడము నేను 4, 5 సార్లు అడిగితే కూడా లేదన్నాను. ఈరోజు పోవాలనుకున్నాను కదా! ఎలా చేయాలి మరి? ఇట్లా జరిగింది ఇంట్లో అంటే, మా ఆయన "నువ్వెళ్ళు ఏం కాదు. వాళ్ళు తర్వాత మాట్లాడదామని" అన్నాడు. ఇంకో 10 నిమిషాలకి మరిది వాళ్ళంతా ఫోను చేసి, "లేదు నైట్ మాట్లాడదాంలే. వదిన పొమ్మని చెప్పు" అని అన్నారు మేడం. అక్కడికెళ్తే ఏం జరిగిందంటే, ఒక పల్లెటూరులో మా ఆయన కలెక్షన్‌కి డబ్బులు అప్పు ఇచ్చింటారు కదా! ఆహ్, ఫో 2, 3 ఇయర్స్ అయిందంట. 4,000 ఏమో ఇయ్యాలంట ఇవ్వనే లేదు. ఆ రోజు నన్ను క్లాస్‌కి వదిలి, మా ఆయన అక్కడ కలెక్షన్‌కి పోతే వాళ్ళ అమౌంట్ ఊరికే అడక్కముందే ఇచ్చారంట మేడం. అలా జరిగింది మేడం మిరాకిల్స్. అక్కడ పోయి క్లాస్ చేసుకొని నేనిక్కడ వచ్చి ఇంట్లో వచ్చాను మేడం. అంత అద్భుతమైన మేడం. మనం ఏది స్టెప్పేసినా ప్రతి ఒక్కటి దారి చూపిస్తాడు మేడం. స్కూల్స్ కూడా వెళ్తా ఉంటాను మేడం. నాకొక స్త్రీతత్వం గురించి చెప్పాను కదా మేడం పీరియడ్ గురించి. ఇప్పుడు నేనెక్కడికెళ్ళినా గూడా స్కూల్ పిల్లలకి అందరికి చెప్పిన తర్వాత ఆడపిల్లలకి సెపరేట్‌గా కూర్చోపెట్టి ఈ పీరియడ్స్ గురించే చెప్తాను మేడం. లవ్ చేసేది ఎలా ఉండాలా? అసహించుకోకూడదు పిల్లలకని ఇదే సబ్జెక్ట్ చెప్తాం మేడం. నాకిది చెప్పడం ద్వారా ఈ మధ్య ఏమైతా ఉందంటే, ఇప్పుడు ఒకేజన్ మనకు మెనోపాజ్ దశ కదా! ఒక 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి అలా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య చెప్పడానికి వెళ్ళడం లేదు. నాకు ఇబ్బందిగా అనిపిస్తా ఉంది మేడం. కొంచెం నొప్పి రావడము, నా సబ్జెక్ట్ నేను చెప్పలేకపోతున్నాను. ఒక 2, 3 మంత్స్ అయింది. ఇల్లు ఆల్టరేషన్ చేస్తున్నాము. వెళ్ళలేనే, చెప్పలేనే. అందుకే నాకిది హెచ్చరిస్తాంది అని కూడా అనిపిస్తుంది మేడం ఈ మధ్య. అలా అద్భుతంగా జరుగుతా ఉంది. ఇప్పుడు గూడా ఈరోజు మీరు నిన్న క్లాస్ అడిగారు కదా మేడం! నాకు ఇంట్లో ఆల్టరేషన్ చేస్తున్నారు. జస్ట్ ఇప్పుడే పని వాళ్ళెళ్ళిపోయారు. వాళ్ళెళ్లారు. నేను మొహం కడుక్కున్నా. అందుకే నేను చీరనే కట్టుకునేదాన్ని. ఇంగా బయట ఈరోజు ఒడిబిం పెట్టారు. అక్కడికెళ్ళేసొచ్చి ఇక్కడ వర్క్ చేస్తా అంటే జస్ట్ మొహం కడుక్కొని వచ్చి కూర్చున్నాను. వాళ్ళు గూడా లేట్ అయ్యి వెళ్ళేటోళ్ళు మేడం ఈరోజు. తొందరగా ఎళ్లారు. వాళ్ళెళ్ళడం ద్వారా నాకు క్లాస్ జాయిన్ అయ్యాను. లేకపోతే సౌండొచ్చేది పక్కన ఇల్లు ఆల్టరేషన్ ఇట్లా గూడా హెల్ప్ అయితుంది. అలాగే ఒకసారి స్కూల్ పిల్లలకెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే, మేము ఒక 2 స్కూల్లు, 3 స్కూల్లు అని అనుకోని వెళ్తాం మేడం అక్కడ. అక్కడ వెళ్ళినంక ఇంకా ఎక్కువ 2, 3 స్కూల్లు ఎక్కువైతాయన్నమాట. అనుకోకున్నట్లు నేను ఒకరోజు వంట చేసెళ్ళలేదు. మా ఆయనొస్తాడు భోజనానికి. నేను తొందరగా వెళ్ళాలి. మీరు చెప్పండి 2 క్లాసులు నేను తర్వాత వెళ్తాను అని చెప్పాను మేడం. అక్కడెళ్ళిన తర్వాత మాస్టర్స్ అది గూడా నాకొక టెస్ట్ మేడం అక్కడ. ఆహ్, మా ఆయన అప్పుడే 2 క్లాసులు ముగించుకొని నేను ఇంటికి రిటర్న్ రావాలని ఫోను చేశాడు. చేసి లేదు నాకిక్కడ కొంచెం మీటింగుంది. భోజనం బయటనే ఉంది. నేను భోజనానికి రాను. నువ్వు ముగించుకొని రా" అని ఆయనన్నాడు. అలా కూడా ఎన్నో జరిగినాయి మేడం. నాకు స్కూల్స్‌కెళ్ళినప్పుడు. స్కూల్ పిల్లలకి వెళ్ళినప్పుడు మేడం ఎంత సహకారం అంటే, నాకు ఇంటికాడ ఆటో గూడా దొరకదు. ఒక్కొక్కసారి నేను అట్లా బయటికి పోతున్నా ఆటోలు దొరకడము. నేను మా ఇంటికాడ ఒక వేప చెట్టు ఉంది మేడం. చెట్టుని హగ్ చేసుకొని, అమ్మ ప్రకృతి మాత నాకు ప్రతి క్షణం నాకు సహకరిస్తామని ఒక మాట అనుకుంటే, అలా అనుకోవడం ద్వారా కూడా ఆటోలు గాని, ఎవరో ఒక వ్యక్తి వచ్చి సహాయం చేసి బండిలో తీసుకెళ్లడం గాని, అలా జరగడం జరుగుతుంది మేడం. ఇంకొకటేమంటే ఎంత ధ్యానం ఎక్కువ చేస్తామో, ఎంత మౌనం ఆచరిస్తామో, మన నోటి మాట నోట్లో మాట మంత్రంలాగా పనిచేస్తుందో అర్థమైతుంది మేడం. అక్కడ ఎక్కడైనా పల్లెటూర్లకెళ్తే ఆటోలు కూడా రావు. 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు నడుచుకొనెళ్ళాలా. నేను ఒక్కొక్కసారి అనేదాన్ని. నా నోట్లో అంటే వీళ్ళంతా మా వాళ్ళు పక్కన నువ్వు అనొద్దే నీ నోట్లో అంటే, సర్లే ఎవరో ఒకరొస్తారులే, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారంటే ఎన్నో సార్లు నడుచుకొనొస్తాంటే 2 కిలోమీటర్లు మాస్టర్స్ వచ్చి కారొచ్చేది.
పిలుచుకొని వచ్చేవాళ్ళు. బైకొచ్చి పిలుచుకొని వచ్చేవాళ్ళు. ఎన్నో సార్లు జరిగాయి మేడం. ఇలాంటి మిరాకిల్స్ మేడం. అద్భుతం మేడం. మహా అద్భుతం మేడం. ఒక వజ్రాయుధం. ఆ మహానుభావునికి ఏంతిచ్చినా తక్కువే మేడం మనం. ఓకే మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.